ఊరువారి ఏంద్రగిది సచివాలయం పెచ్చులుడి పడ్డాయంట. అవును, 6వ అంతస్తు నుంచి పడ్డాయి. అయ్యో, దాని కిందెవలని ఉన్నారా? ఇక అదృష్టం అనుకోవాలి, ఆడ ఎవరు లేరు. లేదంటే కేసీఆర్ పేరు చెప్పుకొని ఇక పైకే పోయేటోళ్లు. అంత కక్కుర్తయితే ఎట్లా మామా? శవాల మీద పైసలు ఏరుకునే ఏదవ లెక్కనే ఉన్నారు. అక్కడ కాళేశ్వరానికి బీటలొచ్చినాయి, సచివాలయానికి పెచ్చులూడినాయి, మేడిగడ్డకు పగుళ్ళొచ్చినాయి, సుంకిశాల సంకనాగింది. మరి మన ఇంజనీర్లు ఏం చేస్తున్నారా? ఇక వాళ్ళందరికన్నా పెద్ద ఇంజనీరు 80 ఏళ్ల పుస్తకాలు చదివిన పెద్ద గొట్టంగాడు కేసీఆర్ ఉండే కదా, గాడే చేసుంటాడు. అంటే మామా, ఇంజనీర్లు వేసిన ప్లాన్లన్నీ పిచ్చి గీతలని పీకేసి కేసీఆరే గీకేసిందంటవా ఏంది? గీకుడు కాదు, గోకుడు. మొత్తం గోకేశారు. ఎంత ఎక్కువ కమిషన్లు వస్తే అన్నన్ని పాపాలకు ఒడిగట్టిర్రన్నమాట. గంతే కదా, ఇక వీళ్ళ మీద విచారణ చేస్తే పాపాలన్నీ బయటపడతాయి. అయినా మనకి కాంగ్రెస్ సర్కార్ ఉంది, రేవంత్ అన్న ఉన్నాడు. ఇక అది జాల్.